సో ఇది వచ్చేసి జంబో సైజ్ బిర్యానీ పాట్ అండి. దీని పేరు వచ్చేసి ఉర్లీ అని పెట్టారనమాట. ఉర్లీ మోడల్ నేమ్ వచ్చేసి ఉర్లీ. బట్ ఇదేంటంటే బిర్యానీ పాట్ అనమాట. దీన్ని బిర్యానీస్ చేసుకోవడం కంటే కూడా చేపల పులుసు పెట్టుకోవడానికి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఫిష్ పీసెస్ ఎప్పుడైనా సరే ఒకదాని మీద ఒకటి పడకుండా కొంచెం వెడల్పాటి గిన్నెలో కుక్ చేస్తాం కదా. సో అందుకోసం అని చెప్పేసి సో ఇలాంటి వెడల్పాటి బిర్యానీ పాట్ ఒకటి కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేశానమాట. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి ఉర్లీ అనమాట. దీని లిడ్ చూసుకున్నట్లయితే చాలా బరువు ఉంటుందండి, పెద్ద సైజ్ కదా. ఇది 32 సెంటీమీటర్స్ అండి. సో దీని మెజర్మెంట్ వచ్చేసి 32 సెంటీమీటర్స్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 8.5 లీటర్స్ కెపాసిటీ అండి. సో చాలా పెద్ద సైజ్ అనమాట. సో మనకి లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి లోపల వైపు, అండ్ బయట వైపు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. అండ్ హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉంది. ఈ లిడ్ వచ్చేసి మనకి మంచి బరువుగా ఉందండి. చూసుకున్నట్లయితే ఎంత వెడల్పుగా ఉందో చూడండి. అసలు ఈ 32 సెంటీమీటర్స్ అంటే చాలా పెద్ద సైజ్ కదండి, వెడల్పు ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇది అన్నిటికంటే పెద్ద సైజు బిర్యానీ పాట్ అనమాట. మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో చెక్ చేస్తే కూడా అన్నిటికంటే పెద్ద సైజ్ బిర్యానీ పాట్ వచ్చేసి ఇదే ఉంటుందన్నమాట. 32 సెంటీమీటర్స్ అంటే చాలా పెద్ద సైజు. అండ్ దీన్ని మనము బిర్యానీస్కే కాకుండా ఫిష్ కర్రీకి అయితే, చేపల పులుసు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా మనకి బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. అండ్ వీటి హ్యాండిల్స్ కూడా మనకి రెగ్యులర్గా ఇచ్చే హ్యాండిల్స్ లాగా కాకుండా కొంచెం ఇలా ముందు వైపు కర్వ్డ్గా ఉండి డిఫరెంట్గా ఇచ్చారనమాట. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉందన్నమాట. సో దీన్ని మనము గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే డిష్ వాషర్ సేఫ్ అనమాట. ఇదైతే చాలా బరువుగా ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద సైజ్ కదండి, అన్నిటికంటే పెద్ద సైజు. దట్టు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఆబ్వియస్గా మనకి బరువు అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఉర్లీ మోడల్లో పెద్ద సైజ్ 32 సెంటీమీటర్స్. ఇందులో మనకి 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఉందండి. అది కాకుండా నెక్స్ట్ సైజ్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 32 సెంటీమీటర్స్ అనమాట. ఓన్లీ 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఉర్లీ మోడల్ కావాలంటే కూడా వెబ్సైట్లో చెక్ చేస్తే ఉంటుందండి. సో ఇందులో ఈజీగా మనకి ఒక 2 కేజెస్ వరకు కూడా చేపల పులుసు చేయడానికి చాలా బాగుంటుంది. చేపల పులుసు ఓన్లీ 2 కేజెస్ ఎందుకన్నాను అంటే అవి కొంచెము పీసెస్ ఒకదానిపైన ఒకటి పడితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఒక 2 కేజెస్ వరకు అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. లేదు ఇందులో బిర్యానీ చేయాలి అనుకుంటే ఈజీగా 10 to 15 మెంబర్స్కి సరిపడా బిర్యానీ అయితే ఈజీగా చేయొచ్చండి. అంటే ఆల్మోస్ట్ ఒక 2 కేజెస్ చికెన్ కానివ్వండి, 2 కేజెస్ మటన్ కానివ్వండి తీసుకొని మనము బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లాంటిది ఒకటి ఇంట్లో ఉండాలండి. అంటే మనము రిలేటివ్స్ వచ్చినా, లేదు మనం ఏదైనా సరే కిటీ పార్టీస్ అట్లా చేసుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి పెద్ద సైజ్ ఒకటి ఉంటే చాలా యూజ్ అవుతుంది అనమాట.